హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి. ఇవాల్టి వ్లాగ్ అండి మ్యారేజ్ వ్లాగ్ అనమాట. సో దిస్ ఇస్ ద ఫైనల్ వ్లాగ్ అనమాట. మన ఛానల్లో ప్రధానం ఉంది, హల్దీ ఉంది, నెక్స్ట్ అనమాట ఇది మ్యారేజ్ వ్లాగ్. సో దీంతో ఇక మ్యారేజ్ కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది అనమాట. వ్లాగ్స్ వీడియోస్ అన్నీ. ఇక్కడ పెళ్లి కూతురు రెడీ కోసం ఏంటంటే హెయిర్ స్టైల్ అయితే పఫ్ పెట్టేసింది అనమాట. పఫ్ పెట్టేసేసి హెయిర్ ఎక్స్టెన్షన్ పెడుతుంది ఇట్లా మధ్యలోని. సో ఆల్రెడీ దానికి కొన్ని హుక్స్ వస్తాయి కదా హెయిర్ ఎక్స్టెన్షన్కి, కానీ ఏంటి అంటే కొంచెం టైట్గా ఉండాలి అని చెప్పేసి మన పిన్స్ కూడా కొన్ని అయితే పెట్టేసింది అనమాట హెయిర్కి. తాళి కడుతున్నప్పుడు కానివ్వండి, పూల దండలు ఉంటాయి కదా అవి మార్చుకుంటున్నప్పుడు కానివ్వండి, హెయిర్ పైకి కిందకి పైకి కిందకి అంటుంటారు కదా. సో అప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి హెయిర్ అయితే ఎక్స్టెన్షన్ పెట్టేసేసి మొత్తం మన పిన్స్ అయితే పెట్టేసింది అనమాట కొన్ని. ఇక్కడ హెయిర్ అంతా కూడా ఇలా కర్లు అయితే తిప్పుతుంది అనమాట, సైడ్స్ చూడటానికి. కానీ బ్యాక్ కూడా మంచి లుక్ వచ్చిందనమాట. సో పెళ్లి కూతురు అయితే డ్రెస్ తీసుకుంది, ఫ్రాక్ అనమాట. ఫ్రాక్ బాగుంది కదా చూడటానికి, చాలా హెవీ వెయిట్ ఉందన్నమాట ఫ్రాక్ మాత్రానికి. సో సమ్మర్కి అంత హెవీ డ్రెస్సెస్ మామూలు విషయం కాదు, కానీ పెళ్ళి కాబట్టి తప్పదనమాట. ఈ లుక్ మనకి లైఫ్ అంతా గుర్తుంటుంది కదా, కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా పెళ్ళితోటి. సో అది అనమాట. ఫైనల్గా క్రిస్టియన్ మ్యారేజ్ అంటే సో ఎన్ని వేసినా కూడా వెయిల్ వేస్తేనే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఫైనల్గా అయితే వెయిల్ వేసేసి రెడీ అవుతుంది. మీకే మ్యారేజెస్ ఇష్టమో కామెంట్ చేయండి. హిందూస్ మ్యారేజా, క్రిస్టియన్ మ్యారేజా, అంటే రెడీ అయితే ఎవరు అందంగా కనిపిస్తారు అనేది. సో ఇప్పుడు మేక్ ఓవర్ వల్ల అందరూ బాగానే కనిపిస్తున్నారు చూడటానికి. బట్ పెళ్ళి ఏంటంటే కంప్లీట్ వైట్ లుక్లో ఉంటుంది కదా, పైనుంచి కింద వరకు చూడటానికి లుక్ బాగా అనిపిస్తుంది మాకు ఇక్కడ. సో నేనైతే కంప్లీట్ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం లేదు, పెళ్ళి ఎలా ఉందో అదే వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ కొద్ది వరకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మిగిలినంతా కూడా ఎలా జరిగిందో చర్చ్లో ఫాదర్ ఏం చెప్పారు ఏంటి అంత ఇవన్నీ కూడా నేను అలానే ఉంచేసాను అనమాట. ఏమి వాయిస్ ఏమి ఎడిట్ చేయలేదన్నమాట. మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. సో ఫైనల్లీ పెళ్లి కూతురు లుక్ అయితే ఇది అనమాట. ఇక్కడ కంప్లీట్గా రెడీ అయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్న తర్వాత ఇక చూడండి, ఫ్రంట్ ఇలా ఉంది, బ్యాక్ అయితే ఇలా ఉంది అనమాట. సమ్మర్ కదా కొంచెం స్వెట్ వల్ల సెకండ్ టైం మళ్ళీ కొంచెం లైట్గా టచ్అప్ అయితే ఇస్తుంది అనమాట అక్క. ఇక్కడ రెడీ అయిపోయి ఇక ఫైనల్గా అయితే చర్చ్ దగ్గరికి అయితే రెడీ అయిపోయిందనమాట కార్లోని. ఇక్కడైతే ఇక మీరు కంటిన్యూ బ్లాగ్ చూసారు, నేనైతే ఎటువంటి వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదు. నీవు ఆదామును సృష్టించావు, అతనికి భార్యగాను ఈ రోజు నుంచి జీవితాంతం చెవులు చెప్పండి, అందరికి కాదు చెవులు. ఐ లవ్ యూ చెప్పు. దేవుడి సన్నిధిలో నేను మాటిస్తున్నావు, ఎందుకంటే ప్రేమ చాలా చాలా విలువైనది, పవిత్రమైనది. చక్కటి మాటలమ్మా, ఎన్నిపోయినా చదువుకోండి. ప్రేమ ఉంటే సహనం ఉంటుంది, దయ ఉంటుంది. మీరే వాక్యం, చక్కటి వాక్యం. సూర్యుడు అస్తమించులోగా మీరు ఒకరికొకరు సమాధానపడి నాది పొరపాటు సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలనే వాక్యము సెలవిస్తుంది. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి, ఒకరికొకరు ప్రేమించుకోండి, మూడవది ఒకరొకరు క్షమించుకోండి. ఈ 3 సూత్రాలు పాటిస్తే నూరు వసంతాలు సంతోషంగా జీవిస్తా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జీవిత కాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనొచ్చు. భార్య భర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును తెలుసవ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? మీరు వివాహ పద్ధతిలో ప్రవేశింప అంగీకరించుచున్నారు కావున దేవుని సముఖమున తెలుసట ఎదుట చేతిలో చేవేసి మీ సమ్మతమును వెల్లడి చేయండి.
రాజకుమార్ అయిన నేను భార్యగా నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. మనస అను నేను రాజకుమార్ అను నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. తెలుసువ సమక్షమున నీ సమత్వమును వెల్లడి చేసింది. ఏలిన వారు దయతో తనని దృఢపరచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములు దయచేయుదురుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మనుషులు వేరుపరపక ఉందురుగాక. ఆమేన్. తల్లిని ఆశీర్వదించుట ఎవరు? తల్లిని ఆశీర్వదించుట. సర్వేశ్వర ప్రేమ ఐక్యతలకు వివాహ బంధములకు గురుతుగా ఉన్న ఈ తాళిని ఆశీర్వదించండి. దీనిని వసలు ఈ వరుడు చూపిస్తారు. ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతము వరకు నేను గుర్తుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థము చెప్పలేదు.
ఏం కర్రీ ఇది? మష్రూమ్స్. బెండకాయ, క్యారెట్, చట్నీ, వైట్ రైస్, సాంబార్. మోదీ ఉన్నాను.